హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ యూ డూయింగ్ వెల్. ఈరోజు కూడా మీ అందరి కోసం ఒక మంచి వీడియో స్టార్ట్ చేసే ముందు లాస్ట్ వీడియోలో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్. ఈ పిక్చర్లో కనిపిస్తున్న దాన్ని వాటర్ మెలాన్ అంటారు, ఇంగ్లీష్లో వాటర్ మెలాన్ అంటారు. అండ్ ఈరోజు మీ అందరి కోసం ఒక క్వశ్చన్. ఈ పిక్చర్లో కనిపిస్తున్న దాన్ని తెలుగులో కందగడ్డ అంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అండ్ మీకోసం ఇంకొక క్వశ్చన్, ఫ్యాన్ ఆఫ్ చేయండి అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఫస్ట్ క్వశ్చన్, శీతాకాలం ప్రారంభమైంది లేదా చలికాలం ప్రారంభమైంది. ఇది చలికాలమే కదా, చలికాలం ప్రారంభమైంది అనేదాన్ని ఇంగ్లీష్లో వింటర్ హ్యాస్ సెట్ ఇన్ అంటే శీతాకాలం ప్రారంభమైంది లేదా చలికాలం ప్రారంభమైంది. వింటర్ హ్యాస్ స్టార్టెడ్ అన్నా కూడా చలికాలం స్టార్ట్ అయింది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, బై ఏ స్వెటర్ ద కోల్డ్ సీజన్ హ్యాస్ స్టార్టెడ్ అంటే స్వెటర్ కొనాలి, కోల్డ్ సీజన్ స్టార్ట్ అయింది అంటే ఒక స్వెటర్ కొనాలి, చలికాలం స్టార్ట్ అయింది. కోల్డ్ సీజన్ అన్నా కూడా చలికాలమే వస్తుంది కదా, బై ఏ స్వెటర్ అంటే స్వెటర్ కొనాలి, చలికాలం స్టార్ట్ అయింది అన్నట్టు. అనదర్ ఎగ్జాంపుల్, వింటర్ హ్యాస్ స్టార్టెడ్ సో ఐ వాంట్ టు ఈట్ ఎనీథింగ్ హాట్. వింటర్ హ్యాస్ స్టార్టెడ్ సో ఐ వాంట్ ఈట్ ఎనీథింగ్ హాట్ అంటే చలికాలం స్టార్ట్ అయింది కదా, నాకు ఏదైనా వేడిగా తినాలనుంది లేదా నాకు ఏదైనా వేడిగా కావాలనుంది తినడానికి అని అన్నట్టు. నెక్స్ట్ సెంటెన్సెస్, ఈరోజు చాలా చలిగా ఉంది లేదా ఈరోజు చాలా చల్లగా ఉంది అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ వెరీ కోల్డ్ టుడే అంటే ఈరోజు చాలా చల్లగా ఉంది లేదా చలిగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, డోంట్ గో అవుట్ సైడ్ ఎట్ నైట్, it is very cold today. Don't go outside at night, it is very cold today అంటే ఈరోజు చాలా చల్లగా ఉంది, నువ్వు బయటికి వెళ్ళొద్దు. డోంట్ గో అవుట్ సైడ్ అంటే బయటికి వెళ్ళొద్దు, నైట్ అంటే రాత్రిపూట బయటికి వెళ్ళొద్దు, ఈరోజు చాలా చల్లగా ఉంది అన్నట్టు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. నో మ్యాటర్ వేర్ యూ గో కమ్ హోమ్ ఎర్లీ, ఇట్స్ వెరీ కోల్డ్. నో మ్యాటర్ వేర్ యూ గో కమ్ హోమ్ ఎర్లీ, ఇట్స్ వెరీ కోల్డ్ అంటే నో మ్యాటర్ వేర్ యూ గో అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా, కమ్ హోమ్ ఎర్లీ అంటే తొందరగా ఇంటికి రా, ఇట్స్ వెరీ కోల్డ్ ఈరోజు చాలా చల్లగా ఉంది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇంటికి తొందరగా రా అన్నట్టు. నెక్స్ట్ సెంటెన్సెస్, నీ పెదాలు పగిలిపోయాయి. చలికాలం కదా, పెదాలు పగులుతూ ఉంటాయి కదా, దీన్ని ఇంగ్లీష్లో యువర్ లిప్స్ ఆర్ చాపెడ్ అంటే నీ పెదాలు పగిలిపోయాయి. చాపెడ్ అంటే పగిలిపోవడం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, పుట్ లిప్ బామ్ ఆన్ లిప్స్, యువర్ లిప్స్ ఆర్ చాపెడ్ సో మచ్. పుట్ లిప్ బామ్ ఆన్ లిప్స్, యువర్ లిప్స్ ఆర్ చాపెడ్ సో మచ్ అంటే నీ లిప్స్ చాలా పగిలిపోయాయి, దానికి లిప్ బామ్ అప్లై చేయండి. అప్లై చేయడం అన్నా పుట్ లిప్ బామ్ అన్నా రాసుకోవడం అన్నట్టు. నీ లిప్స్కి లిప్ బామ్ రాసుకోండి, చాలా పగిలిపోయాయి అన్నట్టు. అనదర్ ఎగ్జాంపుల్, హ్యావ్ యూ సీన్ హర్ లిప్స్ ఆర్ క్రాకెడ్. హ్యావ్ యూ సీన్ హర్ లిప్స్ ఆర్ క్రాకెడ్. హ్యావ్ యూ సీన్ అంటే నువ్వు చూసావా, ఆమె లిప్స్ చాలా పగిలిపోయాయి. క్రాకెడ్ అన్నా చాపెడ్ అన్నా పగిలిపోవడం అన్నట్టు. చలికాలంలో లిప్స్ పగులుతూ ఉంటాయి కదా, ఆమె లిప్స్ పగిలిపోయాయి నువ్వు చూసావా అని చెప్పడానికి హ్యావ్ యూ సీన్ హర్ లిప్స్ ఆర్ క్రాకెడ్ అంటారు. నెక్స్ట్ సెంటెన్సెస్, బయట చాలా చల్లగా ఉంది. ఈరోజు బయట చాలా చల్లగా ఉందని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ వెరీ కోల్డ్ అవుట్ సైడ్. అవుట్ సైడ్ అంటే బయట కదా, ఇట్స్ వెరీ కోల్డ్ అవుట్ సైడ్ అంటే బయట చాలా చల్లగా ఉంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, కమ్ ఇన్ సైడ్ అండ్ గెట్ ఏ కోల్డ్ సో కూల్ అవుట్ సైడ్. కమ్ ఇన్ సైడ్ అండ్ గెట్ ఏ కోల్డ్ సో కూల్ అవుట్ సైడ్ బయట చాలా చల్లగా ఉంది, తొందరగా ఇంట్లోకి రా లేకపోతే నీకు జలుబు అవుతుంది. చలిలో బయట తిరిగితే కోల్డ్ అవుతుంది కదా, సో బయట తిరిగితే చాలా కోల్డ్ అవుతుంది, నువ్వు తొందరగా ఇంట్లోకి రా అన్నప్పుడు కమ్ ఇన్ సైడ్ అండ్ గెట్ ఏ కోల్డ్ సో కూల్ అవుట్ సైడ్. అనదర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ గో అవుట్ యూ విల్ బికమ్ ఐస్. ఇఫ్ యూ గో అవుట్ యూ విల్ బికమ్ ఐస్. నువ్వు ఈ చలిలో బయటికి వెళ్తే గడ్డ కడతావు అని అంటుంటాం కదా, అట్లాంటప్పుడు ఇఫ్ యూ గో అవుట్ అంటే నువ్వు ఒకవేళ బయటికి వెళ్ళినట్లయితే యూ విల్ బికమ్ ఐస్, నువ్వు గడ్డ కడతావు అన్నట్టు. నెక్స్ట్ సెంటెన్సెస్,
మీ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయండి లేదా మీ చర్మానికి బాడీ లోషన్ రాయండి. చలికాలంలో చర్మం అంతా పగులుతూ ఉంటుంది కదా, సో అట్లాంటప్పుడు బాడీ లోషన్ రాసుకోండి అని చెప్పడానికి మాయిశ్చరైజ్ యువర్ స్కిన్. మాయిశ్చరైజ్ యువర్ స్కిన్ అంటే మీ చర్మానికి బాడీ లోషన్ రాసుకోండి లేదా మీ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయండి అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, అప్లై బాడీ లోషన్ ఆన్ యువర్ హ్యాండ్స్ అదర్వైజ్ ఇట్ విల్ క్రాక్. అప్లై బాడీ లోషన్ ఆన్ యువర్ హ్యాండ్స్ అదర్వైజ్ ఇట్ విల్ క్రాక్ అంటే మీకు బాడీ లోషన్ అప్లై చేయండి మీ హ్యాండ్స్కి, లేకపోతే మీ హ్యాండ్స్ క్రాక్ అవుతాయి లేదా పగులుతాయి అన్నట్టు. అనదర్ ఎగ్జాంపుల్, వేర్ టు పుట్ మై బాడీ లోషన్ ఐ కాంట్ ఫైండ్ దట్. వేర్ టు పుట్ మై బాడీ లోషన్ ఐ కాంట్ ఫైండ్ దట్. ఐ కాంట్ ఫైండ్ దట్ అంటే నాకు కనబడడం లేదు. వేర్ టు పుట్ మై బాడీ లోషన్ అంటే బాడీ లోషన్ ఎక్కడ పెట్టావు, నా బాడీ లోషన్ ఎక్కడ పెట్టావు ఇంట్లో, నాకు కనబడడం లేదు అని అడుగుతుంటాం కదా, అలాంటి టైంలో వేర్ టు పుట్ మై బాడీ లోషన్ ఐ కాంట్ ఫైండ్ దట్ అని అడుగుతాము. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నాకు స్వెటర్ కావాలి. దీన్ని ఇంగ్లీష్లో ఎలా అడుగుతారో చూద్దాం. ఐ నీడ్ స్వెటర్. ఐ నీడ్ స్వెటర్ అంటే నాకు స్వెటర్ కావాలి లేదా నాకు స్వెటర్ అవసరం ఉంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, కెన్ యూ హెల్ప్ ఫర్ మీ, యూ గివ్ మీ యువర్ స్వెటర్. కెన్ యూ హెల్ప్ ఫర్ మీ, యూ గివ్ మీ యువర్ స్వెటర్ అంటే నువ్వు నాకు హెల్ప్ చేయగలవా లేదా నువ్వు నాకు సహాయం చేయగలవా, నీ స్వెటర్ నాకు ఇస్తావా అని అడిగినప్పుడు కెన్ యూ హెల్ప్ ఫర్ మీ, యూ గివ్ మీ యువర్ స్వెటర్ అని అడుగుతాము. Another example, I want a sweater, let's go to the shop. I want a sweater, let's go to the shop. షాప్కి వెళ్దాం పదా, నాకు స్వెటర్ కావాలి లేదా నేను స్వెటర్ కొనుక్కోవడానికి షాప్కి వెళ్దాము అని చెప్పేటప్పుడు ఐ వాంట్ ఏ స్వెటర్, లెట్స్ గో టు ద షాప్ అని చెప్తుంటాము. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ అతనికి ముక్కు కారుతుంది లేదా అతనికి జలుబు అవ్వడం వల్ల ముక్కు కారుతుంది అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో హీ హ్యాస్ రన్నీ నోస్. హీ హ్యాస్ రన్నీ నోస్ అంటే అతనికి ముక్కు కారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, గివ్ హిమ్ ఏ కర్చీఫ్ ఫర్ ఏ రన్నీ నోస్. గివ్ హిమ్ ఏ కర్చీఫ్ ఫర్ ఏ రన్నీ నోస్ అంటే అతనికి ముక్కు కారుతుంది, జలుబు కావడం వల్ల ముక్కు కారుతుంది, అతనికి కర్చీఫ్ ఇవ్వండి అన్నట్టు. అనదర్ ఎగ్జాంపుల్, హీ హ్యాస్ ఏ రన్నీ నోస్ బికాజ్ ఆఫ్ ఏ కోల్డ్. హీ హ్యాస్ ఏ రన్నీ నోస్ బికాజ్ ఆఫ్ ఏ అంటే అతనికి జలుబు కావడం వల్ల ముక్కు కారుతోంది. బికాజ్ అంటే ఎందుకంటే, రన్నీ నోస్ అంటే ముక్కు కారుతోంది అన్నట్టు, అతనికి జలుబు కావడం వల్లే ముక్కు కారుతోంది అన్నట్టు. అండ్ డైలీ మాట్లాడే ఈ చిన్న సెంటెన్సెస్తో ఇంగ్లీష్ని నేర్చుకోండి అండ్ నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీకోసం మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. బాయ్.